హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మానియా 2. ఈ వీడియోలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి రాబోతున్నా, అలాగే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రమే చెప్పబోతున్నాను. మీకు ప్రూఫ్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అదేంటంటే డాన్స్ తో వస్తారా, ఏవీతో వస్తారా అనేది కూడా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ రీచ్ అవుతుంది కాబట్టి, సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి ఇంద్రనీల్ గారు. సో ఇతను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇంద్రనీల్ గారు అయితే ఈసారి హౌస్ లోకి అయితే రాబోతున్నారు. ఇక సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి సాహర్ కృష్ణన్. సో ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఇది ఒక కొత్త నేమ్ అని చెప్పొచ్చు. తనతో పాటు ఇంకొక కొత్త నేమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే పరమేశ్వర్ అనమాట. సో ఈయన కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసరికి యామిని గౌడ. సో ఈమె ఆల్మోస్ట్ 100% కన్ఫర్మ్ అనమాట. యామిని గౌడ మనకి డాన్స్ పర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇక తనతో పాటు ఫిఫ్త్ కంటెస్టెంట్ గా తేజస్విని గౌడ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ సిక్స్త్ అలాగే 100% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అంజలి పవన్. సో ఈమె గురించి నేను చాలా వీడియోస్ లో చెప్పాను, ఖచ్చితంగా రాబోతున్నారని. ఈమె రెండు పర్ఫార్మెన్స్ అంటే డాన్స్ అలాగే ఏవీతో అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక తనతో పాటు తన ఫ్రెండ్ అయినటువంటి రీతు చౌదరి కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమర్దీప్ ఫ్రెండ్ అలాగే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నటువంటి రవితేజ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ విష్ణుప్రియ నేమ్ అయితే వినిపిస్తుంది. సో మరి ఈమె వస్తారు అని అయితే ఎక్కువగా బజ్ అయితే నడుస్తుంది అనమాట. మాక్సిమం ఈమెను తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా సీజన్స్ నుంచి ఈమె పేరు అయితే వినిపిస్తుంది కాబట్టి ఈమెనైతే తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత చూస్తే మనకి సనా. సో సనాని బిగ్ బాస్ హౌస్ లోకి ఖచ్చితంగా తీసుకుంటారని నేను చెప్పాను ఇంతకుముందు. మనకి సీజన్ 5 లో ప్రియా గారు ఎలా అయితే వచ్చారో, సో ఈమె కూడా అలానే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈమె మాక్సిమం ఏవీతో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ 11th కంటెస్టెంట్ చూస్తే మనకి జబర్దస్త్ నుంచి జబర్దస్త్ పవిత్రాని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు ఖచ్చితంగా ఈసారి హౌస్ లోకి తీసుకుంటారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే సో యాదమరాజు. సో మనకి సీజన్ 4 లో అవినాష్ ఎలా అయితే వచ్చాడో ఒక కామెడీ ఏవీతో, సో అలాగే యాదమరాజుని కూడా తీసుకుంటున్నారు. తను ఏవీతో పాటు డాన్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇంకొక కంటెస్టెంట్ నేమ్ ఏంటంటే సౌమ్యరావు. సో జబర్దస్త్ లో రీసెంట్ గా యాంకరింగ్ చేసి మానేసిన సౌమ్యరావు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అయితే రాబోతున్నారు. ఈమె ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. ఇక ఇంకొక ముగ్గురు కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళు ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్ అనమాట, కానీ 100% కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఏక్నాథ్ హారికలో హారిక డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఆమెతో పాటు సింగర్ సాకిత్ ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ తో వస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ వచ్చేసరికి మనకి మోడల్ కేటగిరీలో సయ్యద్ రోహన్ అబు. సో ఇతని నేమ్ మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇతని నేమ్ గురించి మీకు అర్థమవుతుంది అనమాట. సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 16 కంటెస్టెంట్స్ అయితే హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి వీళ్ళ వరకు ఇప్పుడైతే వీళ్ళకి కన్ఫర్మ్ గా మెయిల్స్ అయితే వెళ్ళిపోయాయి అనమాట. మనకి ఏవీస్ అలాగే డాన్స్ షూటింగ్ అనేది 25th తర్వాత నుంచి స్టార్ట్ అవబోతుంది కాబట్టి, సో 25th తర్వాత నేను నా ఛానల్లో ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ అనేది అప్డేట్ చేస్తాను. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.